అరిషడ్ వర్గాల్ని ఎప్పుడూ నియంత్రించుకోవాలండి. ఏమిటి అరిషడ్ వర్గాలు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటివి. కామము అంటే కోరిక. కోరిక దేనివల్ల? ఆశ వల్ల వస్తుంది. ఆశకి నోరెంతయ్యా? ఆకాశమంత ఉంటుంది. ఎంత ఉన్నా కోరికలు తీరవు. అందుకనే ఎకనామిక్స్లో కూడా వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని చెప్తారు. అందుకే సూపర్ మార్కెట్లో అన్నన్ని వస్తువులు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఈ కోరిక వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఈ బెత్తెడు నాలికకొచ్చిన కోరిక వల్ల జానెడు పొట్ట పాడై ఈ నిలువెత్తు శరీరము అనారోగ్యం పాలవుతుంది. ఎప్పుడైనా కోరికలు చాలా కష్టమైనవి. పోనీ కోరికలు ఇది తీరింది కదా సుఖంగా ఉంటుందా అంటే, ఇప్పుడు ఎవడో అయ్యా నా దగ్గర అద్భుతమైన డ్యూక్ బైక్ ఉంటే బాగుండు అనుకుంటాడు, లేదా ఇంకా ఉత్తమోత్తమైనటువంటి బ్రాండ్ కారు ఉంటే బాగుండు అనుకుంటాడు. అది ఉంటే నేను సుఖంగా ఉంటా అనుకుంటాడు. అది ఉన్నటువంటి అందరూ సుఖంగా ఉన్నారా? అందరూ లేరే, చాలా కష్టాల్లోనే ఉన్నారే. కానీ అది లేనటువంటి అందరూ దుఃఖపడుతూ ఉన్నారా? లేదే. అది లేకుండా సుఖంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారే. కాబట్టి ఈ కామము అనేది తత్కాలములో మన హృదయంలోకి వచ్చి రకరకాలైనటువంటి తప్పుడు దారుల్లో మనందరినీ నడిపిస్తూ ఉంటుంది. అందుకని కామము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయ్యా. నీ కోరికల వల్ల, అందుకనే అన్నిటికంటే గొప్ప ఆనందం ఎక్కడ లభిస్తుందండి? మీరు గాఢ నిద్రలో ఉంటాడు ఉన్నప్పుడు మీ లోపల కామము లేదు, క్రోధము లేదు, లోభము లేదు, మోహము లేదు, మదము లేదు, మాత్సర్యం లేదు. అసలు మీరున్నారో లేదో తెలియదు. మెలకువతోటి లేపంగానే ఆనందంగా పడుకుంటే ఎందుకు లేపుతారు అంటారా? అనరా? ఇవేవీ లేకపోయినా ఆనందం అనేది ఉంటుంది అని మన గాఢ నిద్ర ప్రతినిత్యము మనకి చెప్తూనే ఉంది. అయినప్పటికీ కోరికలతోటి మనం నిత్యము మనల్ని మనం దహించుకుంటూ ఉన్నాము. ఈ కోరికలు తీరకపోయేటప్పటికి ఏమొస్తుంది? మన లోపల ఎక్కడ లేని కోపము వస్తుంటుంది. చుట్టుపక్కల వాళ్ళ మీద కోపం వస్తుంది. నా భర్త ఇది తేలేకపోయాడే, నా భార్య ఇది చేయలేకపోయిందే. ఇది ఎందుకు వచ్చింది ఆ కోపం? నీకు కామం ఉండడం వల్ల కోపం వచ్చింది, అందుకని అది తీరలేదు. ఇక మూడోది లోభము. నాది 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 అని కూర్చుంటూ ఉంటాడు ఎప్పుడు. లోభము ఏదీ నీది కాదు. ఈ ప్రపంచంలో సంపాదించి సుఖపడ్డవాడు ఎవడు లేడు. ఎంత సంపాదించినా ఇంకా కొంచెం సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ త్యాగము చేసి ఆనందించినటువంటి మహాత్ములు, రంతిదేవుడు లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు నిజమైన చక్రవర్తులు. ఉన్నది దానం చేయగలిగి చక్రవర్తి కాగలడేమో కానీ సంపాదించి గొప్పవాడిని కావాలి అనుకుండేవాడు ఈ ప్రపంచంలో ఎప్పుడూ గొప్పవాడు కాజాలడు. ఎందుకంటే ఎంత సంపాదించినా సంపాదించడానికి ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి లోభము ఎప్పుడు నాది 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 అని పట్టుకొని కూర్చోవడం. దీంతోపాటు మోహం. నా వాళ్ళు, నా పిల్లలు, నాకు సంబంధించిన మిత్రులు, వీళ్ళ కోసం అబద్ధాలు ఆడటం, వీళ్ళ కోసం పాపాలు చేయటం, రకరకాలైనటువంటి తప్పులన్నీ కూడా మోహం వల్ల మనం ఆచరిస్తూ ఉంటాము. ఇక మదము అనేటటువంటిది, నా అంతటి వాడు లేడు, నేను నా దగ్గరకు గనక ఈ విషయం వస్తేనా అని రకరకాల రూపమద, జనమద, ధనమద, యవ్వనమద, కులమద, రకరకాలైనటువంటి మదాలతోటి ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటాడు మనిషి. ఇక మాత్సర్యము అంటే నాకు సంబంధించింది కానీ ఇది పక్కవాడికి ఉండడానికి వీలు లేదు అనుకుండేది మాత్సర్యం. మా ఇంట్లో కరెంటు లేకపోతే కాదు, పక్కవాడింట్లో కూడా కరెంటు ఉండకూడదు. త్యాగరాయస్వామి వారు అందుకనే ఆయన కీర్తనల్లో తెరతీయగరాదా లోని తెరతీయగరాదా, నాలోని మదమత్సరమను తెరతీయగరాదా. నాయన, బయట నీ ముందు వేసినటువంటి ఈ తెర కాదయ్యా, నిన్ను పొందడానికి సంసిద్ధమైనటువంటి ఇంత గొప్ప మానవ శరీరం వచ్చి మదము మాత్సర్యం అనే ఒక తెర వచ్చి నిన్ను పొందలేకపోతున్నాను నాయన. నిన్ను పొందడం కోసం ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ తెరని తీసేయి నాయన అని వేడుకుంటూ ఉంటారు. ఒక్కొక్క దానికి ఉదాహరణలుగా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. కామం, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. కామము, క్రోధము, లోభము, మోహము ఇవన్నీ కూడా నీలో దాక్కోనున్న దొంగలు.
ఏం దొంగతనం చేస్తున్నాయి? నీ లోపల జ్ఞానం అనే ఒక గొప్ప రత్నం ఉంది. అది ఎప్పటికప్పుడు నువ్వు చేసేది తప్పని చెప్తుంది. కానీ ఈ అరిషడ్ వర్గాలు వచ్చి ఆ జ్ఞానం అనే రత్నాన్ని దొంగతనం చేసి నిన్ను నిర్వీర్యుణ్ణి చేస్తూ ఉంటాయి. జాగృత, మెలకువతోటి ఉండు ఈ కామక్రోధాల విషయంలో అని మహాత్ములు మనకు అనేకమైనటువంటి బోధల్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి కామక్రోధాదుల నుంచి దూరం ఉండాలి. అదే ఆఖరిగా కృష్ణయ్య భగవద్గీతలో చాలా అద్భుతంగా చెప్తారు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామం కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక్క కోరిక అనేటటువంటి దానివల్ల మనకి అది తీరక కోపం వస్తుంది. కోపము నుంచి మోహం వస్తుంది. మోహము నుంచి పూర్వపు విషయాలన్నీ కూడా మర్చిపోయి అక్కడి నుంచి మన బుద్ధి నాశనమై సర్వనాశనం అవడానికి ఈ అరిషడ్ వర్గాలే కారణం. కాబట్టి అరిషడ్ వర్గాల్ని జయించు నాయనా అని సనాతనమైనటువంటి వైదిక ధర్మం చెప్తుంది. అది జయించాలి అంటే నారాయణ నామస్మరణం చేయండి. ఇంద్రియాలు బయటికి వెళ్తే ఒక్క 24 సార్లు హృషీకేశ 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 అని 24 సార్లు అనుకుంటే, హృషీకాలు అంటే ఇంద్రియాలు, వాటికి ఈశుడైనటువంటి పరమేశ్వరుడు ఈ ఇంద్రియాలని బయట నుంచి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి దాచిపెడతాడు. ఇది ఒక్కటే మార్గం. నామస్మరణాన్ని మించినటువంటిది లేదు. అందుకని కామక్రోధాదులు అంటే ఇవి. వాటిని జయించాలి అంటే నారాయణ హృషీకేశ నామాలే మనందరికీ దిక్కు.